ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ కొన్ని ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి కొన్నిటికి, అలాగే రైటర్స్ కూడా ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా, లేదంటే కనుక ఎవర్ గ్రీన్ థాట్? ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక హవా నడుస్తుంది ఒక టైంలో. ఇప్పుడు మీరు ఒక టైంలో చేసిన సినిమాలు కోనా అనే బ్రాండ్ కనపడితే ఈ హిట్ వెళ్ళిపోవచ్చు, జనాలు నవ్వుకోవచ్చు అనే థాట్కి వచ్చేసింది కదా. ఇప్పుడు హవా అన్నది ఐ వుడ్ సే ఎస్, అది అగ్రీ. దాంతోపాటు దానికి తగ్గట్టు స్పీడ్ ఉంటుంది, చక 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 బుల్లెట్ ట్రైన్లో వెళ్ళిపోవడం. అవును, 3-4 సినిమాలు చేసేవాళ్ళు పర్ ఇయర్. ఆ స్పీడ్ తగ్గుతుంది. తర్వాత ఏంటంటే ఇది సంథింగ్ కాల్డ్ రైటర్స్ బ్లాక్. అంత ప్రపంచం అంతా ఒక వైపు ఆలోచిస్తుంటే మనం ఇంకో డైరెక్షన్ ఆలోచిస్తున్నాం ఏంటి అంటే ఇక దేర్ ఇస్ నో కమ్ బ్యాక్. మనం వాళ్ళతో పాటు ఉన్నావా లేదా? ఆర్ యూ విత్ ద ట్రెండ్? ఆర్ యూ విత్ ది కాంటెంపరీ జనరేషన్, కాంటెంపరీ సినిమా? మనం వాళ్ళతో ఉన్నామా? వాళ్ళతో సేల్ అవుతున్నామా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దేర్ థాట్? ఒక సినిమా హిట్ అయిందంటే అది హిట్ అవుతుంది. ఇప్పుడు మనం సేమ్ మార్నింగ్ షోకి వెళ్ళి, అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పండి, 2 రైటర్లు లేదా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఎవరో వెళ్తాం, 3 మార్నింగ్ షో చూడగానే ఇది గ్యారెంటీ 100 crores పడుతుంది అని నేను అంటే నా రియాక్షన్ చాలా ఎప్పుడు కూడా చాలా లౌడ్గా ఉంటుంది. ఓకే, నేను వయా మీడియాలో ఏది ఇది 100 crores గ్యారెంటీ కొడుతుంది. అవునా సార్? లేదు సార్, ఏం అలా అనిపించలేదే. అవునా? ఏంటై బాబు అది షేక్ చేస్తే చూడండి ఇండస్ట్రీని. అవునా? అవునా, మీకు ఎందుకు అలా అనిపించింది? ఇలా మాడుకుని బయటకు వచ్చి 1 day 2 days 3 days లేటర్ షేక్ అది. అప్పుడు నాకు ఓహో, వీఆర్ విత్ ద కరెంట్ జనరేషన్, కరెంట్ ట్రెండ్లో ఉన్నాం, మనం జడ్జ్ చేయగలుగుతున్నాం, సినిమా జడ్జ్ చేయగలుగుతున్నాం. అయ్యో వేస్ట్ అటెంప్ట్. సబ్జెక్ట్ బాగా ఎత్తుకున్నాడు కానీ ఎక్కడో అట్మాస్ఫియర్ అయిపోయింది. లేదు సార్ ఆడుతున్నాం అనిపిస్తుంది, లేదు కమర్షియల్గా ఆడదు, మేబీ కొంత పేరు రావచ్చేమో కానీ ఇలాగ అనుకుని. అవునా? సేమ్ ఓకే. సో ఈ మధ్య యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఏబుల్ టు జడ్జ్ ఆర్ స్టే విత్ ద ట్రెండ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దీనికి చెప్తా, పుష్ప 2 నేను కొంతమందితో వెళ్ళి అర్ధరాత్రి షో ప్రీమియర్కి, అది కూడా ఇక్కడ అపర్ణ దానికి వెళ్ళాం. రాత్రి 1 గంట ఎంత అయిపోయింది, 1:30 1. నేను హై థియేటర్లో ఏంటి హై ఇచ్చి ఏ హై ఇచ్చింది నాకు అనగానే వెంటనే నేను థియేటర్ సీట్లో కూడా లేవలేదు, టక 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 పెట్టి హైలో ట్వీట్ పెట్టా. మీరు టైం కూడా చూడండి, ట్విట్టర్లోకి వెళ్ళి పెట్టేశా. పెట్టేసిన తర్వాత అప్పుడు సీట్లో లేచి బయటకు వచ్చా. పాపం సార్ ఈశ్వర్ ఏంటి అన్నాడు. కష్టం సార్. పక్కన ఉన్నవాళ్ళు అవునా? డైరెక్టర్స్, కాంటెంపరీ డైరెక్టర్స్, మళ్ళీ వాళ్ళు ఏదో ఓల్డ్ జనరేషన్ కూడా కదా, కాంటెంపరీ సూపర్ హిట్లు తీసిన వాళ్ళే. అవునా? మరి మీకు ఎలా అనిపించారు? పగిలిపోయింది కదా, అయిపోయింది సినిమా. 15 ఏం కావాలి, అదిరిపోయింది. ఒక హైస్ వచ్చే 3 బ్లాక్స్. ఓ సినిమాలో ఒక బ్లాక్ వర్కౌట్ అయితే ఎక్కడ ఉంటుంది? ఏంటి ఇది? అయితే కొన్ని వాటికి సమాధానం దొరకలేదు. మేబీ ఐ వెయిట్ ఫర్ 3. బిగినింగ్ స్టార్ట్ అయిన జపాన్లోది, దానికి ఏదో రౌండ్ ఆఫ్ ఇవ్వలేదు, అయిపోయింది. అప్పుడే అనిపించింది నాకు, అప్పుడే అయిపోయిందా? ఓహో, ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్, విచ్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ ఎ బ్లాక్ బస్టర్ అన్నాను. అవునా? టక పెట్టేశాను. ఇదేంటి మనం రాంగ్ అయితే అందరూ మనల్ని ఎక్కుతారు. అవునా? ఎంత అని నేను ఎక్కా. అని నేను వచ్చి నేను కారు ఎక్కా. టక్కనే బన్నీ ఫోను, అల్లు అర్జున్ 1:30కి నా ట్వీట్ చూశాడు. తనకే ఉంటుంది టెన్షన్ లోపల. ఏంటో మొత్తం అంత కంట్రీ మాట్లాడుకుంటాం సినిమా అది. అవును. నాకోనా ఏంటి చూసావా, అది ఎలా నిజంగా బాగుంది, అద్దరిపై అసలు ఏంటి నీకేమో పిచ్చి ఎక్కినట్టు చేసావు, దాంట్లో వెళ్ళిపోయాడు అంతే. ట్రాన్స్ అసలు ఏంటయ్యా అది, ఏంటది అని. వాజ్ వెరీ హ్యాపీ. 1:30 అంటే ఈ వాజ్ వెయిటింగ్. ప్రియమే అయిపోతే చూసిన వాళ్ళు పెడతారు కదా, ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఫోన్ చేద్దాం, టు గెట్ ద ఫీడ్బ్యాక్. ఒక ఆర్టిస్ట్కి ఆకలి మీద ఉంటాడు. అందులో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉపవాసంతో సమానం. అవును, ప్రాణం పెట్టేసి సినిమా అయిపోయింది. తర్వాత దాని తర్వాత మరి ఇదే కదా కడుపు నిండుతుంది అన్నమాట, ఉపవాసం అయిపోయింది. ఇప్పుడు అలాగే 1:30 నాకు ఫోన్ చేశాడు, నేను కారులో ఉండగా ట్వీట్ చూడగానే అదిరిపోయింది. దిస్ ఇస్ మై కన్విక్షన్, నేను నమ్ముతున్నా ఇది
ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్నారు, ఆ రోజు చెప్పారు. అన్నాను. నా ట్వీట్లో కూడా ఉంటుంది. ఆ రోజు రాత్రి 1:20. అయితే మీరు నేను సేమ్ పించ్ లో ఉన్నాం. అంటే మీరు మీరు ట్వీట్ పెట్టారు, నేను పక్కన ఉన్న వాళ్ళు చెప్పాను. ఎంత అంటే మినిమం 1500 కోట్లు చేస్తుందని చెప్పాను. సేమ్ థింగ్. ఉప్పెన సినిమా నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఏదో షూట్ పర్పస్, రైటింగ్ పర్పస్ మార్నింగ్ షోకి వెళ్ళా. కొత్త యాక్టర్లు ఎవరో తెలియదు, కొత్త డైరెక్టరు. బట్ మైత్రి వాళ్ళు నాకు ఫ్రెండ్స్, నవీన్ గారు వీళ్ళు. థియేటర్లోనే నాకు నచ్చితే వెంటనే సీట్లోనే పెట్టేసా ట్వీట్ పెట్టారు. మనిషి పెట్టేసి ఇది ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది, ఒక మరో చరిత్రతో కంపేర్ చేశా. ఓకే, లవ్ స్టోరీస్లో మరచిపోయే సినిమా అవుతుంది, ఒక మరో చరిత్రలాగా, ఒక దానిలాగా, ఒక దీనిలాగా. అట్లా గుర్తుని చెప్తున్నాను. ఉప్పెన అలాంటి సినిమా అవుతుంది అని పెట్టా. అని పెట్టి లేచి బయటకు వచ్చాను. బయటకు వస్తే కొంచెం వాళ్ళు వీళ్ళు తేడాగా మాడరా, ఏమో మీరు చూడండి, యూ వెయిట్ ఫర్ 3-4 days అని. ఆ తర్వాత నాకు ఒక 1 month లేటరో 3 months లేటరో నాకు 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 బుచ్చిబాబు కలిసాడు. సార్ మీరు ఒకసారి రావాలి నా ఆఫీస్కి, ఎందుకు మీ ట్వీట్ ప్రింట్అవుట్ చేసి ఫ్రేమ్ కట్టించుకొని నా ఆఫీస్లో ఉంటుంది అన్నాడు. అవునా, మరి తనకు ఫస్ట్ సినిమా కదా. నా ఇది చూసి నాకు వెంటనే నాకు నవీన్ గారు ఫోన్ చేశారు. సార్ చూశారు ట్వీట్ ఇప్పుడే, మీరు చాలా పెద్దది పెట్టేశారు, అంత ఉందా అన్నాడు. 100% ఉంది సార్, 100 కోట్ల సినిమా, ₹10 ఇదిగోండి బుచ్చిబాబుతో మాట్లాడండి. బుచ్చిబాబు సార్ చూశాను సార్, చాలా థ్యాంక్స్ సార్, నచ్చిందా మీకు సార్. పక్కన సుకుమార్ ఉన్నాడు, మా సార్ మాట్లాడతారు, సుకుమార్కి ఇచ్చాడు బుచ్చిబాబు. ఎవ్రీబడి అంటే ఇట్ ఈస్ 1 word of encouragement. అంటే ఇది అదే అంటే వెన్ యు ఆర్ ఏబుల్ టు జడ్జ్, నువ్వు హిట్ సినిమా తీయక్కర్లేదు, నువ్వు ఒక హిట్ సినిమా గుర్తుపడితే నువ్వు హిట్లో